ఒకరోజు హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవునికి ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మ వరం కోరుకో అంటాడు. అప్పుడు హిరణ్యకశిపుడు, నన్ను మనుషులు, దేవతలు, అసురులు చంపకూడదు. ఉదయం కానీ రాత్రి కానీ, బయట కానీ లోపల కానీ, ఏ అస్త్రాల చేత కానీ నాకు మరణం సంభవించకూడదు అని వరం కోరుకుంటాడు. దానితో అమరుడు అయిన హిరణ్యకశిపుడు దేవతల మీద, రాజ్యాల మీద పడి అందరినీ చంపేస్తాడు. మొత్తం అంధకారాన్ని నింపుతాడు. శ్రీ విష్ణువు మీద ఎంతో ద్వేషం పెంచుకుంటాడు. శత్రుత్వం ఏర్పరచుకుంటాడు. ఎవరైనా శ్రీమన్నారాయణను జపం చేస్తే వారిని చంపేస్తాడు. తనకు ఒక కొడుకు పుడతాడు. పేరు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు ఎప్పుడు శ్రీ మహావిష్ణువునే స్మరిస్తాడు. దానితో హిరణ్యకశిపుడికి కోపం వచ్చి ప్రహ్లాదుడిని చంపమంటాడు. ఏనుగులతో తొక్కించడం, కొండ మీద నుంచి తొయ్యడం, పాములతో కరిపించడం లాంటివి చేస్తాడు. కానీ ప్రతిసారి శ్రీ మహావిష్ణువు తన భక్తుడిని కాపాడుకుంటూ వస్తాడు. ఇక లాభం లేదు అని హిరణ్యకశిపుడు తన తలని నరుకుదామనుకుంటాడు. కానీ అప్పుడే స్తంభం నుండి నరసింహస్వామి వస్తాడు. హిరణ్యకశిపుడితో యుద్ధం చేసి సూర్యుడు అస్తమించే సమయంలో కడప దగ్గర తన గోర్లతో కడుపుని చీల్చి పేగులు మెడలో వేసుకుంటాడు. నెక్స్ట్ పార్ట్లో 4వ అవతారం గురించి మాట్లాడుకుందాం.